ఓకే అయ్యప్ప గారు ఒక్క నిమిషం దిలీప్ గారు ఇప్పుడు ఈ నిర్మాణం కూల్చివేస్తున్న ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు కూడా వివాదంలో ఉందా లేకపోతే క్లియర్గా ఉందా? ఆ ఇల్లు కూడా సేమ్ ఇది ఏదైతే 379 షెడ్యూల్ లో ఉందో వాళ్ళు 378/1 అనే సర్వే నెంబర్ తో అప్పుడు ఉన్నటువంటి పేరు నాని తప్పుడు విధానంలో ప్లాన్లు ఇప్పించినటువంటి 3 ప్లాన్లు ఆ ఇల్లు ఒకటి. మరి ఆ ఇంటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు అదే కదా సార్ చెప్తుంది, వాటికి ప్లాన్లు విత్డ్రా చేస్తున్నారు, లీగల్ గా ఫైట్ నడుస్తూ ఉన్నది. వాళ్ళు వీళ్ళు హైకోర్టులో ఇద్దరు కూడా ఇరు పార్టీలు కలిసి హైకోర్టులో దావా నడుపుకుంటున్నారు. ఇలా ఉండగా నిర్మాణంలో ఉండి ఆ అభ్యంతరం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇస్తున్నారు. వీళ్ళు ప్రతి సోమవారం వెళ్ళి సార్ ఇలా చేస్తారని చెప్పేసి ఇంత ఫోటోలు, దాంట్లో వాటర్ మార్క్స్ అంటే టైము డేట్ మెన్షన్ చేసి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో ఎవ్రీ స్టేజ్ లోనూ వీళ్ళు అభ్యంతరం తెలుపుతానే వెళ్ళారు. అక్కడ ఇదేమి యువతల పార్టీ వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఒక్కతో నేను ఆగుతుపోతామండి అని చెప్పి చెప్తూనే వాళ్ళు కోర్టు జడ్జిమెంట్ ఏమీ రాకుండా మీరే నిర్ణయం తీసుకుంటారు. మున్సిపాలిటీ ఏదైనా కోర్టు జడ్జిమెంట్ రావాలి కదండి. కోర్టు జడ్జిమెంట్ లేకపోయినా కోర్టు జడ్జిమెంట్ లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎలా డైరెక్ట్ చేస్తారండి? మున్సిపాలిటీ తరఫున రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మున్సిపాలిటీ తరఫున రిప్రజెంట్ చేయట్లా. నా మీద వచ్చేటువంటి ఆరోపణల గురించి ఇందులో నా పాత్ర ఏముందనే దానికి చెప్తా గురించి అక్కడున్న స్థల స్వభావం గురించి చెప్తున్నాను తప్ప నేను అయ్యప్ప గారు దిలీప్ గారికి ఆ మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు. మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ అధికారులను మీలాంటి అడ్వకేట్లు వాళ్ళ మీద లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు దిలీప్ గారు ఆయన మీద కూడా నేను ఆరోపణలు ఏంటంటే ఆ వార్డులో ఇల్లు ఏది కట్టాలన్నా రమణాయుడు గారు ఒకటే బాధపడుతున్నా. ఇలా చిన్న కుటుంబాలు ఆయన ఒక వాటిలో చేస్తున్నారు. చిన్న కుటుంబాలు పార్టీలు పక్కన పెట్టండి, ఒక మానవతా దృక్పథం తోటి వ్యవస్థలన్నీ పక్కన పెడితే ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, పల్లెటూరులో అయినా ఎక్కడైనా ఆ లక్షలు వేలు పోసి ఇల్లు కట్టుకుంటాడు. లోన్లు తెచ్చుకున్నాం. వివాదం ఉన్నప్పుడు ఏం చేయాలి? అతను ఏదో స్లాబ్ వేసాడండి, కూర్చోబెట్టి అతను కొనుక్కున్నాడు. వివాదం ఉన్నప్పుడు మొదట్లోనే ఆగిపోయి పెద్ద మంది సమస్యలు అతనికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వివాదం అని తెలిసినప్పుడు కదండి ఇల్లు కట్టడం అనేది సంవత్సరాలు పట్టే వివాదం నడుస్తున్నప్పుడు ఆ వివాదం వచ్చినప్పుడు అక్కడితో ఆగి పరిష్కారం చేసుకుని ముందుకెళ్తాం తప్ప బై ఫోర్స్ తో మేము ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి ఎవరు కూడా ఇల్లు కట్టినప్పుడు ఎవరు ప్రశాంతంగా ఇల్లు కట్టుకున్నారు అంటారు తప్ప ఇంకా తెలుసలేదు. అతను మున్సిపాలిటీకి పెట్టారు, అన్ని డబ్బులు కట్టారు, 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ప్లానింగ్ కి కట్టారు. ప్లానింగ్ కి అభ్యంతరాలు ఏం చాలా వినండి, ప్లానింగ్ 5 లక్షల రూపాయలు కట్టారు. సార్ వన్ బై వన్ అయ్యప్ప గారు దిలీప్ గారు 1 by 1 మాట్లాడండి దయచేసి. అయ్యా లాయర్ గారు టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ ప్లాన్ అవ్వదు కదా. వాళ్ళు టైటిల్ డిస్ప్యూట్ ఉంది, సాఫ్ట్వేర్ లో ప్లాన్ అవ్వదని చెప్పారు వాళ్ళకి. నువ్వు డబ్బులు కట్టిన మాత్రం ప్లాన్ మంది వచ్చారు కదా. డిస్ప్యూట్ లో కూడా ల్యాండ్ కొనుక్కుని నువ్వు దాన్ని తీసుకొచ్చేసి పార్టీ మీ డిస్ప్యూట్ లో ఉన్నారన్నారు. కోర్టు తేల్చిందా? ఎవరికనేది కోర్టు ఇచ్చిందా? పలానా వ్యక్తులదని మీరే కోర్టులో ఉన్నదన్నారు. కోర్టు తేల్చకుండా మీరే జడ్జి అయిపోయి మీరే జడ్జిమెంట్ ఇచ్చేయండి. ఓకే అయ్యప్ప గారు ఇక్కడ ఒక నిమిషం, దిలీప్ గారు ఒక నిమిషం. అయ్యప్ప గారు ఇక్కడ మనం దిలీప్ గారిని ఫోన్లో ఎందుకు తీసుకున్నామంటే ఆయన ఎలాంటి ప్రమేయం తనది లేదని, తాను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదని, వార్డులో తనకెవరో కూడా లంచాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం కోసం మాత్రమే ఆయన మనతో లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. కానీ మున్సిపాలిటీ తరపు నుంచి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. బ్రహ్మనాయుడు గారు అక్కడ బాధితుడు ఒక జనసేన పార్టీ కూర్చోబెట్టి ఇప్పుడు ఈ రచ్చ ఎక్కడికి వెళ్ళింది? కూటమి ప్రభుత్వం మీద, మన ప్రభుత్వం మీద ఒకే సామాజిక వర్గం చెందినటువంటి 2 వ్యక్తులు, అది జనసేనకి అనుబంధంగా ఉండేటువంటి వ్యక్తులు. అక్కడ ఇన్ఛార్జ్ కూడా అదే సామాజిక వర్గం, ఈ మళ్ళీ పేరు నారాయణ గారు కూడా అదే సామాజిక వర్గం. ఈ రచ్చనంతా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మీదే పడుతుందండి. ఇది ఏమవుతుందంటే అటు ఇటు తిరిగి చివరికి ఏమవుతుంది? మనమే బ్లేమ్ అవుతుంది. ఇప్పుడు అదే కొల్లు రవీంద్ర గారు కూర్చోబెట్టినా ఎవరు కూర్చోబెట్టి సరి చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. కొల్లు రవీంద్ర గారైనా కూర్చోబెట్టి సార్ ఇది ఏం కాదు కూర్చోండి, మీరు స్లాబ్ వేశారు, కూర్చోబెట్టి మాట్లాడి అంటే సెటిల్ చేయొచ్చు కదా. నేనేంటంటే ఈ భక్తులు ప్రజానాయకులు అనేవాడు వివాదాల్లో ఉంటాయి, 100 వివాదాలు ఉంటాయండి. కోర్టు పరిష్కరించలేని వివాదాలు నాయకత్వంతో తన ప్రతిభతోటి కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయొచ్చు కదా. అనవసరంగా కట్టిన దాన్ని ఎందుకు పోల్చడం? ఇప్పుడు ఏదైనా సరే కట్టిన దాన్ని పోల్చడం వల్ల నష్టపోయేది కొన్ని కుటుంబాలు, అది నేను చెప్తున్నాను. ఓకే అయ్యప్ప గారు మళ్ళీ చర్చ మనం కొనసాగిద్దాం. ప్రస్తుతానికైతే వార్డు
ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా దిలీప్ గారు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్పడానికి మాత్రం మనతో ఫోన్ లైన్లోకి వచ్చారు. సో ఈ రెండు కూడా జనసేన కుటుంబాలే, అవతల కూడా జనసేన కుటుంబాలు, అవతల ఏమి టీడీపీ కుటుంబం కాదు వీళ్ళని కూల్చింది. సో రెండు జనసేన కుటుంబాలే, వారిద్దరు ఆ ఇష్యూ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ అతని కుటుంబం కాదని ఇందులో టీడీపీ నాయకులే ల్యాబింగ్ చేసి కూల్చారని చెప్పి ప్రత్యక్ష ఆధారాలతోటి అసలు మేమేం కూల్చమని చెప్పలేదు, మేము కోర్టు వెళ్ళామని చెప్పి అవతల జనసేన బాధిత కుటుంబం కూడా అదే చెప్తుంది. మేము కూల్చమని చెప్పలేదు. మున్సిపాలిటీ అధికారులకి ప్రలోభాలు చేసినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులే అని ప్రత్యక్షంగా వాళ్ళు అవతల వ్యక్తులు కూడా చెప్తున్నారు. నేను ఆ విషయంలో అవతల వ్యక్తుల ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాను, మాట్లాడటం కూడా జరిగింది. మేము కోర్టులో వేసామండి, కోర్టు మాకు ఏదైనా ఇస్తే మాది అవుతుంది, మేము దాని గురించి మేము మాట్లాడలేదు అన్నారు. అలా కలెక్టర్ గారికి మున్సిపాలిటీ అధికారికి అధికారం ఇచ్చింది టీడీపీ నాయకులని ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఇద్దరు జన సైనికుల మధ్య టీడీపీ నాయకులు వచ్చి చిచ్చి పెట్టారు, వాళ్ళ వల్లే మాది కూలిపోయిందని ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చెప్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే అయ్యప్ప గారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం చర్చ. దిలీప్ గారు, అయ్యప్ప గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. సో మొత్తానికైతే ఈ ఎపిసోడ్కి సంబంధించి మరి నిన్న శ్రీపతి కుటుంబం అక్కడ చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో తనకు సంబంధం లేదని స్థానిక మచిలీపట్నం 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దిలీప్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొట్టిపల్లి అయ్యప్ప గారు మాత్రం రెండు జనసేన కుటుంబాల మధ్య నడుస్తున్నటువంటి వివాదంలో టీడీపీ నేతలు వారు లాబింగ్ చేస్తూ ఉన్నారు, వారు ఆ రెండు కుటుంబాల మధ్య వారి ఇన్వాల్వ్మెంట్ అయ్యారని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుందో.